ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. వెంకట్ గారు, అమెరికా వెళ్ళాలనుకునే విద్యార్థులు ట్రంప్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కాస్త చెప్పండి. ట్రంప్ వచ్చిన తర్వాత ఇబ్బందులు అనటం కన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా నుంచి వచ్చే విద్యార్థులకి అసలు స్టూడెంట్గా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, వాళ్ళు అమెరికాలో ఎలా ఉండాలి, ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చెయ్యకూడదు అనేటువంటిది వీళ్ళకి తెలిస్తే ట్రంప్ పాలసీస్ కానీ అవి కానీ వీళ్ళని ఏమాత్రం ఇబ్బంది పెట్టట్లేదు, పెట్టవు కూడా. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అమెరికాకి స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదు. అది ఒకటి. రెండవది ఇబ్బందులు ఏంటంటే అమెరికా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. అమెరికా లాంటి దేశంలో రూల్స్ పాటించినంత వరకు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనం ఎప్పుడైతే రూల్స్ వయోలేట్ చేస్తామో, రూల్స్ పాటించలేకపోతున్నామో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే అమెరికాలో ఎలా ఉంటుంది, రూల్ అనే పదం ఏంటంటే ఒక F1 స్టూడెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి. అతను స్టూడెంట్గా అమెరికాకి వస్తున్నాడు. స్టూడెంట్గా అమెరికాకి వచ్చినప్పుడు తను చదువుకోవాలి, అంతేగాని పని చేయకూడదు. చదువుకోవడం కోసం అమెరికా వస్తున్నాడు, పని చేయకూడదు. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు క్యాంపస్లో, అంటే వాళ్ళు చదివేటువంటి క్యాంపస్లో 20 గంటల పాటు వాళ్ళు పని చేసుకోవచ్చు, అంటే అఫీషియల్గా పని చేసుకోవచ్చు అని రూల్ ఉన్నది. సో వీళ్ళు క్యాంపస్లో కాకుండా బయట పనిచేస్తారు. అంటే బయట అంటే ఏంటి, గ్యాస్ స్టేషన్లోనో, లేకపోతే మోటెల్లోనో, హోటల్లోనో, లేకపోతే లైక్ కొంతమంది అమ్మాయిలు బేబీ సిట్టింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ ఇల్లీగలు, చెయ్యకూడదు ఖచ్చితంగా. అది ట్రంప్ పెట్టిన రూల్ కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి రూలు. కాకపోతే ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెము టైటన్ చేశారు. ఆ టైటన్ చేయటం వల్ల మన వాళ్ళకి కష్టాలు అనేటువంటివి వస్తున్నాయి. వెంకట్ గారు, అమెరికాలో భారతీయ విద్యార్థులకి ట్రంప్ వచ్చిన తర్వాత కొత్త పాలసీలు ఏమైనా వచ్చినాయా? అబ్సల్యూట్గా స్టూడెంట్స్ వరకు కొత్త పాలసీస్ అనేవి ఏమీ లేవండి. ఒక్క పాలసీ కూడా లేదు. కొత్త పాలసీ ఉన్న పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటిది మాత్రం 100% అది కరెక్ట్. ప్లస్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ వీసాలు తగ్గిస్తున్నామని ఎక్కడా కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఏంటంటే ట్రంప్ రావటం వల్ల విద్యార్థులకి ఏదో జరిగిపోయింది అనేటువంటిది అది 100% కరెక్ట్ కాదు. F1 స్టూడెంట్స్ అమెరికాలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు వివరించండి. అమెరికా వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అమెరికా కాదు, ఏ దేశం వెళ్ళాలన్నా కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి వీసా తీసుకోవాలి. మనము స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు అమెరికా రావటానికి మేజర్గా F1 వీసా తీసుకుంటారు, స్టూడెంట్ వీసా. వాళ్ళ యొక్క డిపెండెంట్స్ ఉంటారు, వాళ్ళకి F2 వీసా అని చెప్పి అంటారు. ఈ F1 వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, చదువుకోవడం బిగించేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చదువుకోవాలి అంతే. రెండవది, అక్కడ రూల్స్ని వయోలేట్ చేయకూడదు. ఒకటి, వాళ్ళకున్న పీరియడ్ అయిపోయిన తర్వాత అమెరికాలో ఏం చేస్తారంటే వాళ్ళకి అయిపోయిన తర్వాత OPT అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. అది దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. అంటే 12 months OPT అండ్ 36 months అలా ఉంటాయి అన్నమాట. సో 36 months ఎవరికి ఇస్తారు, STEM అంటారు. STEM అంటే సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్. ఈ 4 సబ్జెక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి 36 months దాకా, అంటే 3 years వస్తుంది. మిగతా వాళ్ళకి 1 year వచ్చేస్తుంది అనమాట. ఈ 3 yearsలో వాళ్ళు పని చేసుకోవచ్చు, లీగల్గా అఫీషియల్గా పని చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళకి H1 ఇలా ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట. కానీ అమెరికా లాంటి దేశంలో ఇల్లీగల్గా మాత్రం ఏ పని కూడా చేయకూడదు, 100% చేయకూడదు. అది ఒకటి. వాళ్ళు చదువుకోవడం కోసం వస్తున్నారు, చక్కగా చదువుకొనేసేసి మంచిగా సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసేసుకొని అక్కడ ఉద్యోగం తెచ్చుకోవచ్చు, లేకపోతే మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చి ఇక్కడైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. వెంకట్ గారు, AI వల్ల కంపెనీ లే ఆఫ్స్ అవుతున్నాయి కాబట్టి సర్వైవ్ అవ్వడానికి స్కిల్స్ ఏమేమి అవసరం అవుతాయో కొంచెం ధర్మపీఠం ప్రేక్షకులకి చెప్పండి. AI వల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తంలో కూడా చాలా జాబ్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ కావచ్చు, ఆరకిల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఈవెన్ ఇండియాలో TCS కావచ్చు. ఈ కంపెనీలన్నీ కూడా వాళ్ళు లే ఆఫ్స్ చేస్తున్నారు. సో ఎందుకు లే ఆఫ్స్ చేస్తున్నారు అంటే మనము కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవటం లేదు. మనం అడాప్ట్ చేసుకోకపోవటం వల్ల మనం ఏమవుతున్నాము, ఆ రేస్లో పరిగెట్టలేకపోతున్నాము. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు బజాజ్ చేతక్ స్కూటర్, అంబాసిడర్ కారు,
లేకపోతే హెచ్ఎంటీ వాచ్, ఇవన్నీ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్. కానీ ఈరోజు మార్కెట్లో ఉన్నాయా? మార్కెట్లో లేవు. అవన్నీ మ్యూజియంలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయాయి? టైంతో పాటు వాళ్ళు మారలేదు. టైంతో పాటు వాళ్ళు మారకపోవటం వల్ల మార్కెట్లో నుంచి వెళ్ళిపోయారు. సో కాబట్టి వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు చేంజ్ అవ్వాలి, టైంతో పాటు చేంజ్ అవ్వాలి. ఇవాళ ఏ టెక్నాలజీ బాగా ఉన్నది అనేది చూసుకొని ఆ టెక్నాలజీని నేర్చుకోవాలి. నేర్చుకొనేసేసి దానిలో ఏం చేయాలి? ఏదో జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం అనుకుంటే ఉద్యోగాలు వచ్చే రోజులు కాదేవి. పర్ఫెక్ట్గా ఒక టూల్ నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా. సో ఇఫ్ యూ హ్యావ్ స్కిల్, nobody is going to stop you. If you don't have skill, nobody is going to help you. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయాలి? స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ఏం చేయాలి అంటే ఒక మంచి టీచర్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మంచి గురువుని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే గురువు అంటే టీచర్. సో ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. దానికి మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒక పిల్లవాడు ఐఐటీలోనో లేదా ఒక మంచి కాలేజీలో బీటెక్ చదివాడు అనుకోండి, వాడికి అయిపోగానే మంచి శాలరీ వస్తుంది. సమ్ టైమ్స్ ₹1,00,00,000 శాలరీతో జాబ్ వచ్చేస్తుంది. ఇంకొక పిల్లవాడు ఒక కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేశాడు అనుకోండి, ఈజ్ అనేబుల్ టు గెట్ ఈవెన్ ఇంటర్వ్యూ ఆల్సో. కాబట్టి ఏంటి, ఎందుకు జరుగుతుంది? వాళ్ళు మంచి కాలేజీలో చదవాలి, మంచి టీచర్ దగ్గర చదవాలి. అది చదవకుండా మనం దగ్గరలో ఏదో ఉన్నది అని చెప్పి చదివితే మాత్రం అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంకోటి చెప్పొచ్చు. ఈ ప్రపంచంలో మనకి ఏంటంటే మనం చాలామంది స్టూడెంట్స్ని అడుగుతాను, క్వాలిటీ అనేది ఎవరికి కావాలి? కస్టమర్కా, మ్యానుఫ్యాక్చరర్కా? చాలా సందర్భాల్లో పిల్లలు స్టూడెంట్స్ అందరూ ఏమంటారంటే మాకు క్వాలిటీ అనేది కస్టమర్కి కావాలి అంటారు. నేను వాళ్ళకి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఐఫోన్ వాడుతున్నాను, మీరు శాంసంగ్ వాడుతున్నారు, ఇంకో ఫోన్ వాడుతున్నారు. కస్టమర్ హ్యాస్ సో మెనీ ప్రిఫరెన్సెస్. నేను ఐఫోన్ వాడటానికి నాకు ఒక రీజన్ ఉంది, మీరు శాంసంగ్ వాడటానికి మీకు ఒక రీజన్ ఉంది, అట్లానే రీజన్ ఉంటుంది. కానీ మ్యానుఫ్యాక్చరర్కి ఏ రీజను లేదు. మ్యానుఫ్యాక్చరర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మార్కెట్లో ఉంటాడు, లేకపోతే మార్కెట్లో నుంచి వెళ్ళిపోతాడు. సో కాబట్టి యాజ్ ఏ డేటా సైంటిస్ట్ నన్ను ఎవరిని అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను? దానికి ఒక డెఫినేషన్ చెప్తాను. లైక్ ఎలా క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అంటే ఇలా క్వాలిటీ ఒక స్టాండర్డ్గా ఉండాలి. ఆ తర్వాత క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి, డబ్బులు పెరగకుండా, అంటే కాస్ట్ పెరగకుండా క్వాలిటీ పెంచాలి. దానికి డేటా సైన్స్లో కొన్ని వందల సొల్యూషన్స్ ఉన్నాయి. మనం ఆ సొల్యూషన్ని మనం అప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమైపోతుంది? ఇండస్ట్రీకి తగ్గట్టుగా మనం మారాలి. మనం మారకపోతే మాత్రం ఉద్యోగాలు రావడం అనేది చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇన్ని లక్షల మంది పిల్లలు రేపు జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇంకొక బాధాకర విషయం ఏమిటంటే ఫస్ట్ ఇయర్ పిల్లలకి బీటెక్ పిల్లలకి అయితే బీఫార్మసీ పిల్లలకి ఎవరికైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ ఇయర్ బీటెక్ పిల్లలకు ఉన్న ఆప్షను ఒకటి అమెరికా వెళ్ళటము, లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకోవటం, లేకపోతే ఐఐటీల్లోనో ఎక్కడో ఎంటెక్ చేయటము, లేకపోతే గవర్నమెంట్ జాబ్ తీసుకోవటము, లేకపోతే ఎంట్రప్రెన్యూర్గా మార్చడం. ఈ 5 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ వాళ్ళు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఇయర్లో సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఫోర్త్ ఇయర్లో సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, వీసా రిజెక్ట్ అవ్వచ్చు, బ్యాక్లాగ్స్ ఉంటే కొన్ని సీట్లు రాకపోవచ్చు. సో కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ సిస్టంలో టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఛానల్ వీళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకు ఒక గోల్ చెప్పాలి, గోల్ సెట్ చేయాలి. ఎవరికైతే గోల్ లేదో మనం ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ ఒక గోల్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా వర్క్ చేశారు అనుకోండి, డెఫినెట్గా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ అవుతుంది అన్నమాట. వెంకట్ గారు, ప్రెసెంట్ జనరేషన్ స్టూడెంట్స్కి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎలా హెల్ప్ అవుతుందో చెప్పగలరా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మెకాలీ ఎప్పుడో 1800స్లో పెట్టినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాము. ఇవాళ సపోజ్ ఒక ఎంపీసీ పిల్లవాడు ఒక డాక్టర్ అవ్వాలి అంటే అవ్వలేడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో. సో కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏమవుతుంది? ఎంట్రీ ఎగ్జిట్ అనేటువంటిది మంచిగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ వాళ్ళు చదువుకోవచ్చు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వరల్డ్ వైడ్ సెమిస్టరు క్రెడిట్స్ సిస్టమ్ రావటం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు దానిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే
ఫ్యాకల్టీ ఇంప్రూవ్ చేసుకోవాలి సబ్జెక్టు. ఫ్యాకల్టీ ఇంప్రూవ్ చేసుకోకపోతే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది అనమాట యాక్చువల్గా. సో దీస్ ఆర్ ఆల్ ద డెఫినెట్గా ఐ సా కపుల్ ఆఫ్ కోర్సెస్ సిలబస్ చూసాను నేను, చాలా బాగుంది. పర్టికులర్లీ ఫర్ ఫార్మసీకి వచ్చిందనుకోండి, ఫార్మసీలో వాళ్ళు ఏఐ ఒక ఆల్మోస్ట్ 6-7 పేపర్స్ పెట్టేశారు. 6-7 పేపర్స్ ఏఐ విత్ పైథాను, ఏఐ విత్ సమ్ అదర్ టాపిక్స్. మరి ఆ ఫార్మసీ ఫ్యాకల్టీ చెప్పగలరా అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో కానీ వాళ్ళు నేర్చుకోక తప్పదు. అందుకనే మేము గవర్నమెంట్ని కానీ ఎవరినైనా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ట్రైన్ ద టీచర్ ఫస్ట్. టీచర్ని ట్రైన్ చేయండి. టీచర్ని మనం ట్రైన్ చేస్తే, అంటే టీచర్ అంటే ప్రొఫెసర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, వాళ్ళని ట్రైన్ చేయండి. వాళ్ళ ద్వారా స్టూడెంట్కి రైట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళే అవకాశం దొరుకుతుంది. మనం టీచర్ని ట్రైన్ చేయనంత వరకు మనం చాలా కష్టం అయిపోతుంది అనమాట యాక్చువల్గా. Absolutely, new education policy is definitely a benefit for, particularly for Indian students. Sir, how is your journey from Guntur to America and present generation ki meer iche salahal ento cheppandi. Guntur to America journey అనేది almost like I born here and I studied almost 5 years in Hindu college. Then I got my masters in Nagarjuna University and I got my రీసెర్చ్ డిగ్రీస్ ఆల్సో. ఆ తర్వాత నేను ఒక 9 years ఇక్కడ నేను లెక్చరర్గా వర్క్ చేసిన తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను. అమెరికా వెళ్ళినప్పటి నుంచి నేను ఐటీలో పనిచేస్తున్నాను. ప్యారలల్గా కొన్ని టెక్నాలజీస్ నేను ట్రైనింగ్ ఇచ్చాను. కొన్ని యూనివర్సిటీస్కి నేను విజిటింగ్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. వాళ్ళు అమెరికాలో మెడిసిన్ చేస్తున్నారు. దెన్ ఐఎమ్ కీప్ ఆన్ ట్రావెలింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ 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 సింపుల్. Another meaning of real happiness is quality education. Another meaning of real happiness, quality education కాదండి, quality education. అప్పుడు ఏమైపోతుంది, ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్. సో ఎడ్యుకేషన్ బీట్స్ బ్యూటీ అండ్ యూత్. సో ఈ క్రమంలో నేను 2 weeks నుంచి ఒక 1 week నేను దుబాయ్లో ఉండి ఆల్మోస్ట్ లైక్ ఒక 14-15 యూనివర్సిటీస్ని విజిట్ చేశాను. అసలు హౌ ఈజ్ ద సిస్టమ్ దేర్ ఇట్ సెల్ఫ్ అని. ఆ తర్వాత 1 week ఒక ఎస్ఆర్ఎం, ఒక విఐటి, ఒక పాండిచ్చేరి, యూ నేమ్ ఇట్, ఆల్ ద యూనివర్సిటీస్కి వెళ్ళి సెమినార్స్, గెస్ట్ లెక్చర్స్ ఇచ్చేసాను. ఇదంతా నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఒక వైస్ ఛాన్సలర్ ఇన్వైట్ చేసి నాతో మాట్లాడతారు, వాళ్ళు సెమినార్లు ఇస్తారంటే ఆ యొక్క సక్సెస్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను అమెరికాలో ఉండి పనిచేయటం బట్టే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దట్ ఈజ్ మై ఫస్ట్ సక్సెస్. ఇవాళ స్టూడెంట్స్కి కూడా మనం ఏం చెప్పచ్చు అంటే, వాళ్ళని వాళ్ళు పెట్టుకోవాలి. ఇఫ్ ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్, హౌ కెన్ యూ మేక్ యువర్ సక్సెస్ఫుల్ అంటే నేను వాళ్ళకి 2 క్రైటీరియా చెప్తాను. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే వాళ్ళ సిగ్నేచర్ ఈజ్ లైక్ ఏ ఆటోగ్రాఫ్ అవ్వాలి. సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా కన్వర్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్. సెకండ్ ఇండికేషన్ ఏంటంటే వాళ్ళు చదివిన కాలేజీలో వాళ్ళని కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్వైట్ చేసి వాళ్ళ చేత ఒక గెస్ట్ లెక్చర్ ఇప్పించి ఒక చిన్న శాల్వా కప్పి సన్మానం చేశారు అనుకోండి, వీ కెన్ కన్సిడర్ దట్ ఈజ్ ఏ గుడ్ సక్సెస్. అది ఒకటి. ఇవాళ స్టూడెంట్స్కి మనం చెప్పేది ఏంటంటే సక్సెస్ని ఎంజాయ్ చేయండి. అంటే సక్సెస్ అంటే ఏంటి, ఎ స్మాల్ సక్సెస్ గివ్స్ ఎ బిగ్ కాన్ఫిడెన్స్. అంతేగాని ఈ డ్రగ్స్ లేకపోతే ఇంకోటి తీసుకొని అది ఎంజాయ్మెంట్ అని అనుకోవద్దు. సక్సెస్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి అక్కడి నుంచి డీవియేట్ అవ్వలేరు. ప్లస్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ దీస్ స్టూడెంట్స్, మీరు మీ జీవితంలో మీకు హీరోలు ఎవరన్నా ఉన్నారు అంటే ఫస్ట్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ అండ్ యువర్ ప్రొఫెసర్స్, ఐ మీన్ యువర్ టీచర్స్. వీళ్ళ ముగ్గురిని మీరు హ్యాపీగా ఉంచండి చాలు. అది చేయగలిగారు అనుకోండి, ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది. లేకపోతే మీ గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఇదే చదువుతారు, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చదువుతారు. అది చదవకుండా ఉండాలి అంటే మీరు మారటం అనేది బిగించేయండి. నేను 200 రూపాయల ఫీజుతో యూనివర్సిటీలో ఎంఎస్సి చదివి నేను వెళ్ళిపోయాను. సో దట్స్ ద రీజన్ ఎవ్రీ టైం నేను యూనివర్సిటీకి వచ్చిన స్టూడెంట్స్తో మాట్లాడిన, ఈవెన్ మీరు నమ్మరు, కప్పు కాఫీ కూడా నేను తాగను అన్లెస్ ఫ్రెండ్స్ ఇస్తే తప్ప. ఎందుకంటే దట్స్ ఐ వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇవాళ ప్రతి స్టూడెంటు ప్రతి పిల్లవాడు కూడా గవర్నమెంట్ ఫండింగ్తోనూ ఎక్కడో చదువుకున్నప్పుడు కొంచెం ఈ దేశానికి మనం తిరిగి ఇవ్వాలి అనేటువంటిది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే కోవిడ్ టైంలో ఒక్కరోజు ఆక్సిజన్ పెట్టినందుకు 60 లక్షల రూపాయల బిల్ వచ్చింది. 1 డే ఆక్సిజన్ పెట్టినందుకు.
మరి ఇన్ని సంవత్సరాల పాటు ఈ దేశం మనకి రోజు ఆక్సిజన్ ఇస్తుంది. మనం ఈ దేశానికి ఎంత రుణపడి ఉన్నాము అనేటువంటిది కొంచెం ఆలోచించుకోవాలి, ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. అలా ఆలోచన వాళ్ళు రావాలనే ఉద్దేశంతోనే నన్ను ఎవరన్నా వచ్చి ఇంటర్వ్యూ అడిగారు అనుకోండి, నేను డెఫినెట్గా అంటాను లైక్ దిస్ ఛానల్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఏ ఎక్సలెంట్ జాబ్ particularly for students, educated person, and this channel is helping you to reduce a gap between industry and education. ప్రపంచం మొత్తం మీద ఎడ్యుకేషన్కి ఇండస్ట్రీకి గ్యాప్ ఉంది. అమెరికా లాంటి దేశాల్లో తక్కువ ఉంది గ్యాప్, ఇండియాలో కొంచెం ఎక్కువ ఉంది. మనం ఏం చేద్దాము, ఆ గ్యాప్ని తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ హోప్ యూ అండర్స్టాండ్ మై లాజిక్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు మా ప్రేక్షకులకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ వెరీ మచ్.